ఇబ్రహీంపట్నం మున్సిపల్ కౌన్సిల్లో రచ్చరచ్చైంది. కుర్చీలు బల్లలు ఎత్తిపడేశారు కాంగ్రెస్ సభ్యులు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ కౌన్సిల్లో కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య గొడవ జరిగింది. చైర్మన్ ఎన్నిక కోసం చేతులెత్తే విధానం కాకుండా ఓటింగ్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ప్రస్తుతం ఇబ్రహీంపట్నం మున్సిపల్ కౌన్సిల్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మరొకసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న రాళ్ల దాడి జరిగిన తర్వాత మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు. శాంతి భద్రతల సమస్య తలెత్తిన నేపథ్యంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ కు సంబంధించి 15 మంది కౌన్సిలర్లు, అదేవిధంగా కాంగ్రెస్ కు సంబంధించిన 9 మంది కౌన్సిలర్లు కౌన్సిల్ కార్యాలయానికి చేరుకున్నారు. కౌన్సిల్ కార్యాలయంలో కాసేపటి తర్వాత పెద్ద ఎత్తున అలజడి అయితే నెలకొంది. కాంగ్రెస్ సభ్యులు వెళ్లిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా తమకు చేతులెత్తే విధానం కాకుండా ఓటింగ్ విధానం నిర్వహించాలని చెప్పేసి వారు ఎదురుగా ఉన్న బల్లలు, అదేవిధంగా చైర్లను ఎత్తి పడేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకరికొకరు గల్లాలు పట్టుకున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది పోలీసులను ఇప్పటికే మోహరింపజేశారు. అయితే కౌన్సిల్ హాల్లో వరకు మాత్రం పోలీసులను ఇప్పటికే లోపలికి అలో చేశారు. అక్కడ కొంత ఉద్రిక్తత చల్లారిన పరిస్థితి కనిపిస్తుంది. కాసేపట్లోనే ఏ విషయమైందనేది కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే నిన్న కాంగ్రెస్ కు సంబంధించిన కౌన్సిలర్ ఆకుల యాదగిరి నిన్న లేరు అని చెప్పేసి వాయిదా వేయాలని చెప్పేసి కొంతమంది హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు స్టే విధించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు ఆకుల యాదగిరి బీఆర్ఎస్ సభ్యులతో కలిసి మళ్ళీ ఆయన కౌన్సిల్ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. సుమారు 15 మంది సభ్యులతోటి బీఆర్ఎస్ సభ్యులంతా కూడా కౌన్సిల్ కార్యాలయానికి చేరుకున్నారు. 24 మందిలో 15 మంది బీఆర్ఎస్ వాళ్ళు, అదేవిధంగా 9 మంది కాంగ్రెస్ సభ్యులైతే ఉన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఈ కార్యక్రమానికి అయితే హాజరు కాలేదు. అయితే లోపల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మరొక వైపు ఏం జరుగుతుందో తెలియక బయట ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన కౌన్సిలర్లు బయటకు వచ్చి తమ మీద పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు, అదేవిధంగా ఆర్డీఓను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అని చెప్పేసి వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా కానీ ఇది రహస్య ఓటింగ్ జరగాల్సిందే అని చెప్పేసి అయితే కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కానీ కోరం ఉంది. ఇక్కడ కౌన్సిల్ ఎన్నికకు సంబంధించి కావాల్సిన కోరం పూర్తి స్థాయిలో కోరం ఉంది కాబట్టి దీని మీద ఆర్డీఓ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 15 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు అయితే వారికి బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నట్టుగా, వారందరూ కూడా చేతులు లేబట్టినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగిందా లేకపోతే అది వాయిదా పడిందా అనే దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి సరైన సమాధానం అయితే ఇప్పటికైతే రాలేదు. ఇటు ఎన్నికల కమిషన్ నుంచి కూడా ఎలాంటి స్పందన అయితే రాలేదు. ఎన్నికల అబ్జర్వర్ గా మయాంక్ మిట్టల్ను నియమించడం జరిగింది. మయాంక్ మిట్టల్ ఎన్నికల అబ్జర్వర్ గా కూడా ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఆయనతో పాటుగా అడిషనల్ డీసీపీ కూడా ఇక్కడే ఉన్నారు. వారంతా కూడా కౌన్సిల్ హాల్ దగ్గరలోనే వెయిట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వారి సమక్షంలోనే ఉన్నతాధికారులు, రాష్ట్ర అధికారులు కావచ్చు, రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్ సమక్షంలోనే ఈ తతంగం అంతా జరిగింది. గొడవ జరుగుతుంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్న గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ ను మూసేసి తాళాలు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఫస్ట్ ఫ్లోర్, ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉందో ఈ కిటికీలు ఓపెన్ చేస్తున్న ఫస్ట్ ఫ్లోర్, ఈ ఫస్ట్ ఫ్లోర్ లోనే అలజడి అయితే కొనసాగుతుంది. ఇప్పుడు కాస్త సద్దుమరిగిన పరిస్థితి కనిపిస్తుంది. వారందరికీ కూడా నచ్చజెప్పే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. ఎన్నికల సిబ్బంది నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే కౌన్సిల్ కి సంబంధించి ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి తీవ్ర ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఈ రోజు కూడా చైర్మన్ ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నిక జరగని పక్షంలో ఎన్నికల కమిషన్ ఒక డేట్ ను డిక్లేర్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విషయానికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఇప్పటికీ ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఇందుకు సంబంధించి లోపల ఏం జరుగుతుంది అనే విషయానికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం కౌన్సిల్ హాల్ దగ్గర అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దాదాపుగా ఇక్కడ 163 సెక్షన్ బిఎన్ఎస్ 163 సెక్షన్ విధించడం జరిగింది. ఇక్కడ మనకు కనిపిస్తున్న ప్రాంతం మున్సిపల్ కౌన్సిల్ కు చుట్టూ 500 మీటర్ల దూరం వరకు కూడా పూర్తిగా 163 సెక్షన్ విధించడం
నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎవరు కూడా గుమిగూడొద్దు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్న ఎక్కడ చూసినా కానీ పోలీసుల పహారా, పోలీసుల బందోబస్తు అయితే కనిపిస్తూనే ఉంది. చుట్టూ దాదాపుగా 1000 మంది పోలీసులను పహారా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ కి సంబంధించి 24 కౌన్సిలర్లు ఉన్నారు. 24 మంది కౌన్సిలర్లు, 15 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నారు. 9 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారు. ఇక్కడ ఫుల్ కోరం ఉంది కాబట్టి ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న ఆర్డీఓ అనంతరెడ్డి దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే నిన్న జరిగిన అలజడి ఏదైతే ఉందో ఆ అలజడిని దృష్టిలో పెట్టుకొని పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తుగా పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు రావడంతో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే ఎన్నికల కమిషన్ నుంచి ఒక స్పష్టత రావాల్సింది. ఇప్పుడు హైకోర్టు ఎలాంటి స్టే ఇచ్చింది అనే విషయానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హైకోర్టు ఇచ్చిన స్టే ఓన్లీ ఆకుల యాదగిరి కనిపించడం లేదు కాబట్టి దానికి సంబంధించి ఆకుల యాదగిరి కోసమే స్టే ఇచ్చారా, లేకపోతే మొత్తం ఎన్నికకు సంబంధించి వాయిదా వేయాలనేది స్టే ఇచ్చారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ ఈ గేట్ ఏదైతే ఉందో గేట్ కు తాళాలు వేశారు. ఈ గేట్ మెట్ల వెంట వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్ లో కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఈ కౌన్సిల్ సమావేశంలో ఇప్పటికే కౌన్సిలర్లు అదేవిధంగా ఎన్నికల సిబ్బందితో పాటుగా రాష్ట్ర ఎన్నికల అధికారులు, రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్తో పాటుగా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. వారంతా కూడా ఇక్కడే ఉన్నారు. పూర్తి బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఈ గేట్ దగ్గరతో పాటుగా మళ్ళీ పైన ఫస్ట్ ఫ్లోర్ లో కూడా పెద్ద ఎత్తున పోలీసులను మోహరింపజేశారు. ఎందుకంటే ఏవైనా అనుకోని సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఎవరినైనా లోపలికి పంపించాల్సి ఉంటే కేవలం ఎన్నికల అధికారులు ధృవీకరించిన పాస్ ఉంటేనే వారిని లోపలికి అలో చేస్తామని చెప్పేసి ఇటు పోలీసులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉదయం నుంచి కూడా వాళ్ళు అలజడి సృష్టిస్తున్నారు. వారు వచ్చినప్పటి నుంచి కూడా ఇదే అలజడి కొనసాగుతూనే ఉంది. వారు వచ్చిన కాసేపటికే బల్లాలను, చైర్లను తీసి విసిరేసిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఒకరి మీద ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు నిన్న ఒక్కసారి చూసుకున్నట్లయితే నిన్న ఈ అద్దాలు మొత్తం కూడా పగలగొట్టే రాళ్ల దాడి జరిగింది. రాళ్ల వర్షం కురిపించారు. ఈ అద్దాలు పగిలిపోయాయి. లోపల ఉన్న ఆర్డీఓ కావచ్చు, లోపల ఉన్న వాళ్ళు కూడా కొంత భయాందోళనకు గురైపోయి వెంటనే శాంతి భద్రతలు అదుపులో లేవు అని చెప్పేసి నిన్న వాయిదా వేసిన పరిస్థితి కనిపించింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 11 గంటల సమయంలోనే బీఆర్ఎస్ కు సంబంధించిన 15 మంది కౌన్సిలర్లు, అదేవిధంగా కాంగ్రెస్ కు సంబంధించిన 9 మంది కౌన్సిలర్లు కూడా రావడం జరిగింది.